ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా మండల స్థాయి నాయకులకు, మాజీ ప్రజాప్రతినిధులకు నాయక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆడలేక మధ్యలోడిందన్నట్టు ప్రభుత్వాన్ని పాలించడం శాతగాక డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ 17 నెలల కాలాన్ని పూర్తి చేయడం జరిగింది. ప్రజలకు ఒరిగింది మాత్రం ఏం లేదు. కోడు గొడ్డు మీద ఎంటికలు పీకేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి మీద ఏదో రకమైన కేసు పెట్టాలనే ఉద్దేశంతో అనేక రకాలుగా కేసులు పెట్టే ప్రయత్నం చేసి భంగపడడం జరిగింది. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, అనేక సందర్భాల్లో 17 నెలల్లో ఒక పక్క కేసీఆర్ మీద, మరి కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని కమిషన్ వేసి అక్కడ విచారణ జరిపించే కార్యక్రమం ఒక ఎత్తు అయితే, అదేమో సూర్యుడి మీద ఉమ్మేసే ప్రయత్నం. అదేవిధంగా మరి కేసీఆర్ గారు తప్పకుండా దాని నుండి కడిగిన ముత్యంలో బయటకు వస్తాడు. ఇకపోతే ఇప్పుడు ఎన్నిసార్లు అంటే, ఒకటి ముందు లగచర్ల మరి గిరిజనుల భూములు గుంజుకునే విషయంలో A1గా కేటీఆర్ గారు పెట్టాలని అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. రెండోసారి జన్వాడ ఫామ్ హౌస్ కింద అది మరి జఫర్ జోన్లో ఉండదని చెప్పేసి అక్కడ ఆయన మీద కేసు పెట్టే ప్రయత్నం చేయడం. మూడవది వాళ్ళ బామ్మర్దికి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన ఒక మరి పండుగ జరుగుతూ ఉంటే దాంట్లో డ్రగ్స్ వాడిందని దాంట్లో కేటీఆర్ గారిని ఇరికిచ్చే ప్రయత్నం. ఎక్కడ ఏ అవకాశం దొరికితే దాంట్లో ఇరికిచ్చే ప్రయత్నం. చివరికి తెలంగాణ ప్రెస్టేజ్ని లేదా తెలంగాణ ప్రతిష్టను ప్రపంచ దేశాలకు చాటే విధంగా ఫార్ములా ఈ కార్ రేసు విషయంలో దాదాపు ఆనాడు 180 కోట్ల ప్రజలు ప్రపంచం మొత్తంలో దాన్ని వీక్షించడం జరిగింది. 150 దేశాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి వారి పెట్టుబడులు పెట్టేసి దాంట్లో పాల్గొనాలే కార్యక్రమం. తెలంగాణ ప్రతిష్ట ఇమిడించజేయడానికి ఆనాడు పారదర్శకంగా అక్కడ మరి హైదరాబాదులో HMDA ద్వారా అధికార అకౌంట్ ద్వారా ఈరేస్ ఫార్ములా సంబంధించిన కంపెనీకి 44 కోట్ల రూపాయలు పంపించినట్టు RBI నిబంధన ప్రకారం అకౌంట్ టు అకౌంట్ పారదర్శకంగా పంపిస్తే దాంట్లో ఏదో జరిగిందని చెప్పేసి మరి ఇప్పటికే 1-2 సార్లు ఎంక్వైరీ అయిపోయినాయి. మళ్ళీ కక్ష సాధింపు చర్యలో భాగంగా మళ్ళీ పిలిచే కార్యక్రమం రేపు మళ్ళీ 16వ తారీఖు నాడు మళ్ళీ కూడా పిలవడం జరుగుతూ ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఎన్ని అక్రమ కేసులు పెట్టుకున్నా కూడా కడిగిన ముత్యంలా కేటీఆర్ గారు బయటకు వస్తారు. ఓటుకు నోటు మరి డైరెక్ట్గా దొరికిన దొంగ, కరెన్సీ కట్టెలతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. మరి అదే CBI ఆ కేసు 10 ఏళ్ల కాంచెల్లి నత్తనడక నడుస్తూ ఉంటే దీన్ని మాత్రము ప్రెషర్ పెట్టి మళ్ళీ కక్ష సాధింపులో భాగంగా మళ్ళీ సోమవారాన్ని పిలవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, నువ్వు ఎన్ని కేసులు అభియోగించినా, ఎన్ని చేసినా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కానీ కేటీ రామారావు గారు భయపడే ప్రసక్తే లేదు. మేము ప్రజలు మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు. మేము మీరు చేసే ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు వెంటాడతాం, నిలదీస్తూనే ఉంటాం. ఈరోజు ప్రజలకు అలివి కాని హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే ఈ కేసులను పెట్టే కార్యక్రమం కనబడతా ఉన్నది. ఈరోజు రైతుల దాదాపు ఈరోజు పేపర్లో చూస్తే ఈ రోజు వరకు దాదాపు 411 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
రైతులు ఆత్మహత్య చేయకుండా అన్నాడు కేసీఆర్ గారు అనేక చర్యలు తీసుకుంటే ఈరోజు రైతులకు రుణమాఫీ అంటావు 30-35% చేయలే రుణమాఫీ. రైతు భరోసా అంటావు వానకాలం ఎగబెట్టిండు, ఆసంగి 3 ఎకరాల వరకే ఇచ్చిండు, ఇప్పటివరకు అతి లేదు గతి లేదు. రైతు బీమా కింద రైతు చనిపోతే 5 లక్షలు ఇవ్వాల్సిన బీమా కార్యక్రమం ప్రీమియం కట్టడానికి కూడా నీ దగ్గర పైసలు లేవు. తర్వాత పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉన్నది. అనేక పెండింగ్ ప్రాజెక్టులు ముఖ్యంగా సీతారామ ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు 10% నిధులు విడుదల చేస్తే 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఉన్నా కూడా ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని వాటికి నిధులు విడుదల చేయడం లేదు. ఈవెన్ దేవాదాలకు సంబంధించిన దానికి కూడా 10% అయితే మంత్రులు వస్తాను 10% పనులే ఉన్నాయి ఒడగొడతామంటున్నారు, కానీ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నదన్నట్టు మనం 104 కోట్ల పనులు పెడితే అది కూడా ఇంక అక్కడే ఉండే కార్యక్రమం. అదేవిధంగా మహిళలకు 2,500 మరి ప్రతి నెల ఖాతాలో పడతాయన్నారు, అదే అట్లాగే ఉన్నది. అదేవిధంగా కాలేజీకి పోలే విద్యార్థినులకు స్కూటీ కొనిస్తారన్నారు, అది మర్చిపోయిండ్రు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అని చెప్పిండ్రు, ఏ ఒక్కరికి కళ్యాణ లక్ష్మి పేరు మీద మరి ఇయ్యలేదు. 2,000 పెన్షన్ ఉంటే 4,000 చేస్తా అన్నారు, పెన్షన్ మర్చిపోయిండ్రు. అదేవిధంగా వికలాంగులకు 6,000 పెన్షన్ అన్నారు, ఎక్కడ ఇప్పటివరకు మొదలే పెట్టలేదు. నిరుద్యోగ భృతి కింద 4,000 ఇస్తానన్నారు, అది కూడా ఎక్కడ ఇయ్యలేదు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఎక్కడ కూడా మరి ఇప్పటివరకు మొదలుపెట్టని పరిస్థితి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా హామీలు ఇచ్చి అలివి కానీ హామీలు ఇచ్చి మరి ప్రజలను మార్పు పేరుతోటి మాయ మాటలు చెప్పించి ఈరోజు మళ్ళీ అవి అడగడతారేమో అనే దానితో భయంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉండు రేవంత్ రెడ్డి. ఓటుకు నోటు దొంగగా దొరికిన ఆయనకు అసలు మాట్లాడే హక్కే లేదు. ఆయన ఒక క్రిమినల్. రేవంత్ రెడ్డి ఈజ్ ఎ క్రిమినల్. 89 కేసులు అన్నీ కూడా క్రిమినల్ కేసెసే. భారతదేశం మొత్తంలో నెంబర్ 1 ముఖ్యమంత్రులలో అందరికంటే ఎక్కువ కేసులు ఎవరి మీద ఉన్నాయంటే రేవంత్ రెడ్డి గారి మీదనే అందరికంటే ఎక్కువ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఆయన తర్వాత 27 కేసులు చంద్రబాబు నాయుడు మీద ఉన్నాయి. అంటే ఈ రకంగా అనేక కేసులలో ముద్దాయిగా ఉండి మళ్ళీ దొంగ అన్నట్టు ఈరోజు మరి ఏదో అంటారు కదా, ఏమి లేని దగ్గర ఎండమావులను చూసి వాడబడుతున్నట్టు చూసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ నువ్వు బంద్ చేయాలి. ఎవైతే హామీలు ఇచ్చినవో హామీలన్నీ కూడా నెరవేరే వరకు మేము మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాం, నిలదీస్తాం, ప్రజల పక్షా నుండి పోరాటం చేస్తామని హెచ్చరిస్తూ ఇక ముందైనా మా కేటీఆర్ గారి మీద నీ పిచ్చుక ప్రయత్నాలు చేయొద్దు. తప్పకుండా రేపు రాబోయే రోజులలో అది స్థానిక ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా రేపు బై ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలు వచ్చినా కూడా కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా గణపురం నియోజకవర్గానికి వచ్చే వరకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన కడియం శ్రీహరి సిగ్గు శరం లేకుండా ఆయన మరి ఇవాళ కాంగ్రెస్ పోయి నేను మార్పు కోసం అన్నాడు. వేలేరుకు ఇప్పటివరకు ఏమి అభివృద్ధి చేసినావు? అభివృద్ధి కోసం పోయిందని చెప్పినావు. వేలేరుకు పైసా ఇప్పటివరకు ఈసం పని కూడా చేయలే కడియం శ్రీహరి గారు. ధర్మసాగర్ వేలేరు 2 అభ్యక్త వరంగల్ జిల్లాలకు ఇప్పటివరకు ఏ ఒక్క పని చేయలేదు. ఆయన అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఇప్పటికైనా రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద నైతికల మీద గౌరవం ఉండేటంటే వెంటనే రాజీనామా చేసి నువ్వు ఏ గొప్పగా కాంగ్రెస్ పేరు చెప్తున్నావో ఆ పార్టీని పోటీ చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటి నుండైనా ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాం. జై తెలంగాణ.